27 నుండి మార్టూరులో నాటిక పోటీలు. బాపట్ల జిల్లా మార్టూరులో ఈ నెల 27 నుండి 29 వరకు శ్రీకారం రోటరీ వారి ఆధ్వర్యంలో 14వ జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే 10 నాటిక పోటీల్లో 125 మంది కళాకారులు పాల్గొంటారని చెప్పారు. ఉండి ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓగా చేస్తున్నటువంటి డాక్టర్ కృష్ణయ్య గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అతిథులుగా వస్తున్నారు. రెండవ రోజు మనకి రాష్ట్రంలోనే గొప్ప నటుడు దర్శకుడు పైపెచ్చు మన శ్రీకారం రోటరీ కళాశాలలో మనం 16 సంవత్సరాలు కోర్సులు నిర్వహిస్తే 12 సంవత్సరాలు ఇక్కడ నాటికలు ప్రదర్శించేవారు. పైపెచ్చు మన రైతు భారతం నాటికి కూడా దర్శకత్వం వహిస్తారు ఆయన నాయుడు గోపి గారు. నాయుడు గోపి గారికి రెండో రోజు సన్మానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన అన్న మల్లి వెంకటేశ్వర గారు, అదేవిధంగా TV5 మూర్తి గారు, నాటక రచయిత పాటిపాటి ఆనందరావు గారు వీళ్ళు అతిథిగా పాల్గొంటున్నారు. మూడో రోజు మహా టీవీ ఎండి వంశీ గారి పటాకం జిల్లా బసవన్నపల్లి. వాస్తవానికి లాస్ట్ ఇయర్ మనం ఆయన సన్మానం చేద్దాం అనుకుని అంటే అరేంజ్మెంట్ చేసి కూడా టైంలో పొలిటికల్గా డిస్టర్బెన్స్ జరగడం వల్ల వాళ్ళకి సంవత్సరం వంశీ గారికి సన్మానం చేసి అదేవిధంగా రోటరీ మాజీ గవర్నర్ మన పోటీల్లో మొత్తం 125 మంది 125 టెక్నికల్ అందరికీ బహుమతిస్తున్నాం. ఈ సంప్రదాయాన్ని మనమే ప్రారంభించాం, మనం కంటిన్యూ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ అలాగే సెక్రటరీ సభ్యులకు శ్రీకారం అధ్యక్షులు సాంబశివరావు గారికి అప్పటి మోహన్రావు గారికి అందరికీ ముందుగా మా హృదయపూర్వక నమస్కారాలు. అత్యంత ఘనంగా నిర్వహించాలనుకున్నటువంటి నాటిక పోటీలని మనం ఈ సంవత్సరం కొంచెం లేటుగా ప్రారంభించబడింది. కారణం ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటాయి. ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్స్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉన్నది కాబట్టి ఏం జరిగింది అంటే ఇది మనకి 14వ సంవత్సరం. ఈ నాటిక 14వ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం ప్రత్యేకంగా రోటరీ క్లబ్ తరఫున శ్రీకారం రోటరీ తరఫున మనం ఒక నాటిక కూడా ప్రదర్శించడం జరుగుతూ ఉంది. రైతు భారతం ఇది మనకి ఇక్కడ 2వ ప్రదర్శన. రైతు భారతం స్టార్ట్ అయిన తర్వాత మనకి 2వ ప్రదర్శన. ఇంతకుముందు ఆనందవరంలో నాటికని మనం ఆడటం జరిగింది. ఒకటి మంచి సందేశం ప్రజలకు చేరిందని చాలా మంది కూడా దీని మీద కామెంట్స్ వచ్చినాయి. మనకి మంచి సందేశం ఇచ్చారని. అలాగే రేపు జరగబోయే దాంట్లో కూడా మరింత మెరుగుపరుచుకొని వారి నటననే ఇంకొంచెం మంచిగా చేస్తారని ఆశిస్తూ ఉన్నారు. మరి ఇది కవరేజీకి మొత్తం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీడియా సభ్యులు చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు ఇస్తుంది. అదే పెద్ద మార్పు కూర్చొని ఎక్కుతారు కాబట్టి దానికోసమే మనం చేయడం ఉద్దేశం అదే అవుతుంది. ఏదన్నా కానీ నాటికల ద్వారా నాటికలు కూడా ఏంటంటే మన సందేశాత్మకంగా నాటికలు సెలెక్ట్ చేస్తుంది. దాని ద్వారా కొంత పిల్లల్లో మార్పు తేవాలనేటువంటి ఆలోచన. అందరూ మరి సంవత్సరం కూడా మరి మొన్న అందరి సహకారం బట్టి విజయవంతంగా నెరవేరుతాం. అందరూ కూడా వచ్చినందుకు
వాళ్ళు కూడా కార్యక్రమం చేసిన అమ్మాయికి ధన్యవాదాలు. రానుంటే వాళ్ళని కూడా మీరు